తులారాశి. మా తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేస్తారు. వృత్తిలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తిగత అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తారు. మీ సృజనాత్మకతను ఉపయోగించి వృత్తిపరంగా అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలలో నూతన వ్యక్తుల యొక్క సంప్రదింపులు, వారి యొక్క సహకారం మీకు ఆనందాన్ని ఇస్తాయి. అదేవిధంగా ఆధ్యాత్మిక ఆలోచనలు కలిగిన వ్యక్తులు వారి యొక్క బ్లెస్సింగ్స్తో మీరు మీ యొక్క వృత్తిని అభివృద్ధి పరచడానికి ప్రయత్నాలు చేస్తారు. అదేవిధంగా మీ పేరు ప్రతిష్టలు పెరగడానికి చేసే ప్రయత్నాలు వృత్తిపరంగా కావచ్చు. అదేవిధంగా సంఘంలో మీ గుర్తింపు గౌరవానికి సంబంధించిన విషయాల్లోనూ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. వ్యాపార అభివృద్ధి కొరకు, దానిలో మార్పుల కొరకు, జీవిత భాగస్వామితో కలిపి తీసుకునే నిర్ణయాలకి, వారితో కలిపి వృత్తికి వ్యాపారానికి సంబంధించిన విషయాలలో తీసుకునే నిర్ణయాలు, ఆర్థిక విషయాలు మొదలైన వాటి మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? తండ్రి యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా ఆధ్యాత్మిక పర్యటనలు, ఆధ్యాత్మిక ఆలోచనలు, ముఖ్యంగా మీ యొక్క కుటుంబ వ్యక్తులతో కలిపి నిర్ణయాలు తీసుకోవడం, కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం, ఉన్నత విద్య కొరకు తీసుకునే నిర్ణయాలు, దాంతోపాటుగా మీ భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు, కుటుంబము, సంతానము, ముఖ్యంగా భాగస్వామి వారి అభివృద్ధి కొరకు ఖర్చులు చేయడం, వారి కొరకు మీరు తీసుకునే నిర్ణయాల్లో కావచ్చు, వారి కొరకు ఆగిన పనులు ఇప్పటిదాకా ఏదన్నా ఉంటే వారికి సంబంధించిన విషయాల్లో అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి వెళ్ళే అవకాశం లాంటిది కనబడుతుంది. మీకు ఉత్సాహం పెరగడం, కొత్త నిర్ణయాలు తీసుకోవడం, ఆలోచనలలో వేగం, అన్నీ కూడా చాలా వరకు అనుకూలమైన సమయంగానే భావించవచ్చు. సంతాన అభివృద్ధి విషయంలో కొన్ని చక్కటి నిర్ణయాలకి, కొన్ని మార్పులకి అవకాశం ఉన్న సమయంగా దీన్ని మనం భావించవచ్చు. ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉందమ్మా? ఆకస్మికమైన ఖర్చులు, కొత్త మార్పులు, కొత్త నిర్ణయాలు మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా చెప్పొచ్చు. అలాగే రీసెర్చ్ ఓరియంటెడ్గా తీసుకునే నిర్ణయాలు, కొత్త శాస్త్రాలు నేర్చుకోవడానికి చేసుకునే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. గృహానికి సంబంధించి, వాహనాలకు సంబంధించి, స్థిరాస్తులకు సంబంధించి, తల్లి యొక్క ఆరోగ్యానికి సంబంధించి మొదలైన వాటికి సంబంధించిన విషయాలలో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. వాటికి సంబంధించిన ఖర్చులు కూడా మీకు ఉపయుక్తంగానే ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అదేవిధంగా దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల నుంచి బహుమానాలు లాంటివి అందుకోవడం, వ్యక్తిగత అభివృద్ధి కొరకు మీరు విశేషంగా కృషి చేయడం, ఆ నేపథ్యంలో తగిన గుర్తింపు గౌరవాన్ని పెంపొందించుకోవడం, ఆధ్యాత్మిక ఆలోచనలతో వ్యాపార అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలలో కొన్ని కీలక మార్పులు చేసుకోవడానికి ఆలోచనలు చేస్తారు.